హైపోథాలమస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందామా. ఫస్ట్ థింగ్, ఇట్ వాస్ ఎ బేసల్ పార్ట్ ఆఫ్ ది డయాన్సెఫ్లాన్, దట్ ఈస్ ఎ ఫోర్ బ్రెయిన్. ఇట్ రెగ్యులేట్స్ a wide spectrum of the body functions like body temperature control, urge for eating, drinking, etc, etc, etc. It produces several group of neurosecretory cells is called as a nuclei. That nuclei produces hormones. These hormones regulate and synthesizes the pituitary hormones. అలాగే హైపోథాలమస్ టూ టైప్స్ ఆఫ్ ది హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ వన్ రిలీజింగ్ హార్మోన్ అండ్ సెకండ్ వన్ ఇన్హిబిటింగ్ హార్మోన్. ఇప్పుడు మన బాడీకి కొంచెం గ్రోత్ అనేది అవసరం అనుకోండి, వెంటనే హైపోథాలమస్ గ్రోత్ రిలీజింగ్ హార్మోన్ లైక్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. లేదు ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా గ్రోత్ అవసరం లేదు అనుకున్నప్పుడు అదే హైపోథాలమస్ సొమాటోస్టాటిన్ అనే ఇన్హిబిటింగ్ హార్మోన్ గానీ రిలీజ్ చేస్తుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ హైపోథాలమస్ లో జనరేట్ అయిన హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ కి ఎలా చేరుతాయి? హైపోథాలమస్ న్యూరాన్స్ నుంచి జనరేట్ అయ్యి యాక్సాన్స్ ద్వారా పాస్ అయ్యి నర్వ్ ఎండింగ్స్ లోకి రిలీజ్ అవుతాయి. పోర్టల్ సర్క్యులేటరీ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ద్వారా పిట్యూటరీ గ్లాండ్ కి చేరుతాయి. హైపోథాలమస్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యి యాక్సాన్స్ ద్వారా పాస్ అయ్యి పోర్టల్ సర్క్యులేటరీ సిస్టమ్ దగ్గరికి చేరినట్వి యాంటీరియర్ పిట్యూటరీని రెగ్యులేట్ చేస్తాయి. పోస్టీరియర్ పిట్యూటరీ అనేది డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలమస్ లో ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కింద ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేసి వెళ్ళండి. బాయ్.